పేరేంటండి? తిరుమలరావు అండి. మీ ఏ ఊరు? జగ్గేపేట. ఏం పని చేస్తూ ఉంటారు? కార్ డ్రైవర్. ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా ఏ ప్రభుత్వం ఏందండి, రాష్ట్రం మొత్తం ఒకటే మాట, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకనంటే మనం 16,000 కోట్ల రూపాయల అప్పుల్లో వచ్చాం. హైదరాబాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కేసీఆర్ గారి చేతిలో పెట్టి రావడం జరిగింది. అయినా సరే అదే ఏర్పడకుండా ధైర్యంగా కొత్త ఖాళీ ప్లేస్తో కట్టు బట్టలతో వచ్చి కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రాజధాని నిర్మాణం ఏర్పరచుకొని రైతుల దగ్గర నుంచి భూమి సేకరించడం అంటే వాళ్ళని ఏదో బలవంతంగా లాక్కోవటం కాదు. ఈ వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి అంటాడు దౌర్జన్యంగా లాక్కున్నారని. ఎవరిని లాక్కోవాలి? ఈరోజు వెళ్ళి అడగమనండి, అమరావతి వెళ్ళి అడిగితే చెప్తారు దౌర్జన్యంగా లాక్కున్నారా, వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఇచ్చారా అనేది వాళ్ళే చెప్తారు. అలా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఈ 4.5 సంవత్సరాల్లో ఈ మాత్రం బాగా అభివృద్ధి చేయగలిగారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. అంతకంటే ఎవరు లేరు కూడా, ఇంకా చేయలేరు, ఎవరి వల్ల కాదు కూడా. తాతయ్య గారి పరిపాలన ఎలా ఉంది మీకు? ఏమేం చేశారు ఆయన? తాతయ్య గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. 2009లో ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు మనకి పైన ప్రభుత్వం లేదు కాబట్టి కొన్ని పనులు జరగలేదేమో, అది వాస్తవం. కాకపోతే అంటే 2014 దగ్గర నుంచి పనులు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా అభివృద్ధి అందింది. ఎలాగంటే మినీ బైపాస్ అని ఒకటి ఉంది. మినీ బైపాస్లో అంతకుముందు వెళ్ళాలంటే రోడ్డు నిండా గులక రాళ్ళు, పందులు, ఎంత దరిద్రంగా ఉండేదంతా అంత దరిద్రంగా ఉన్నది. ఈరోజు వెళ్ళి చూడండి, మినీ బైపాస్, బుద్ధుడు బొమ్మ కానీ, కృష్ణా వాటర్ మెయిన్ 40 సంవత్సరాల చిరకాల కోరిక, అది రేపు తీరబోతుంది. ఆల్రెడీ పైప్ లైన్ అంతా అయిపోయింది, త్వరలో రాబోతున్నాయి. జగ్గయ్యపేట ప్రజలు కృష్ణా వాటర్ తాగబోతున్నారు, తాగి చూపిస్తారు తాతయ్య గారు. తాతయ్య గారి పరిపాలన నచ్చింది? చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. అందరికీ అందుబాటులో ఉంటారు. అసలు మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే అమ్మో వెళ్ళి ఏమవుద్దో మనం వెళ్ళి కాపాడితే అని చెప్పి భయపడతారు. కానీ ఆయన ఎంత ముఖ్యమైన అసెంబ్లీకి వెళ్తున్నా కూడా అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కనపడి ఆగి వాళ్ళని తన సొంత కారులను వేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎలా ఉంది ఏంటని, వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకునే వ్యక్తి నెంబర్ 1 వ్యక్తి ఎవరంటే తాతయ్య గారు. అది చాలా మంచి హృదయం గలవారు. అలాంటిది కావాలండి నాయకులకి, ఎవరికైనా అలాంటి హృదయం ఉన్న వాళ్ళే ప్రజల్లోకి తొందరగా వెళ్ళగలుగుతారు. అలా వెళ్ళారు కాబట్టి తాతయ్య గారు ఈరోజు 2వ సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు 3వ సారి కూడా అత్యధిక మెజార్టీతో, ఈసారి 2 సార్లు కొంచెం మెజార్టీ తగ్గినా కూడా ఈసారి 3వ సారి ఈ రెండింటిని మించిన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం తాతయ్య గారిని. ఉదయ్ భాను గారి పరిపాలన కూడా చూసుంటారు ఇక్కడ. చూసామండి. ఉదయ్ భాను గారి పరిపాలన అంటే, ఉదయ్ భాను గారి పరిపాలనకి తాతయ్య గారి పరిపాలనకి తేడా ఏంటి? ఉదయ్ భాను గారి పరిపాలన అంటే అది సేఫ్టీ లేని పరిపాలన. గొడవలు, కొట్లాటలు, కేసులు, దొమ్మీలు ఇవి. మరి ఇప్పుడు 2009 నుంచి తాతయ్య గారు గెలిచారు. ఇంతవరకు మీరు స్టేషన్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. ఎవరిపైనా దౌర్జన్యంగా కేసులు పెట్టడం కానీ, ఎవరినన్నా కొట్టడం కానీ, తిట్టడం కానీ, అలాంటి మన పని మనం చేసుకుంటున్నా కూడా వాళ్ళు దౌర్జన్యంగా కలగ చేసుకొని గొడవ పెట్టుకొని అలాంటి కేసులు పెట్టిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మా తాతయ్య గారు రావడం వల్ల కొన్ని తగ్గినాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళ హయాంలో ఇప్పుడు పెన్షన్ 3,000 చేయడం కానీ, ఇల్లులు కట్టియడం కానీ, లేదా డాక్రా రుణాలు తీయడం, రుణమాఫీ చేస్తానంటున్నారు, రైతులకు రుణమాఫీ చేస్తానంటున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వేయరు ఓటు మీరు? మరి రుణమాఫీ అని అంతకుముందు ఎందుకు అనలేదు? 2014లో చెప్పలేదు కదా, నేను చేతగాని మాటలు నేను చెప్పను అని చెప్పి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన రుణమాఫీ చేస్తానని చేశాడు. అంటే ఇప్పుడు మనకు ఒక 10,000 రూపాయలు బాకీ ఉంటేనే ఆ బాకీని అమ్మ నీకు ఒక 2,000 ఒకసారి ఇస్తాను, 3,000 ఒకసారి ఇస్తానమ్మా, ఒకసారి ఒక 5,000 ఇస్తాను, ఒకసారి 2,000 ఇస్తాను అని చెప్పి మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అంతేకాని ఒక్కసారిగా 10,000 రూపాయలు ఇవ్వలేంగా, బాకీ అని తీర్చుకోలేంగా. అలాగే ఇప్పుడు మనం ఉన్న రాష్ట్ర పరిస్థితి ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒక ఇల్లు కట్టుకోవాలంటే నానా సంకలం నాగాలి, అప్పులు తెచ్చుకోవాలి. ఇవాళ మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి రిబ్బన్ కట్ చేసుకొని ఇంట్లో పాలు పొంగించుకోవటండి, అంతే. ఇంక రెండేది ఏమీ లేదు. అయితే మీరు 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పక్కా గ్యారంటీగా వేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం, ఇక్కడ తాతయ్య గారిని గెలిపిస్తాం. మీ పేరేంటమ్మా? కాకా అనిపించమ్మా అండి. ఏం పని చేస్తూ ఉంటారు? నేను మిషన్ కొడతానండి, టైలరింగ్. అవునండి. ఏ ఊరు మీది? జగ్గయ్యపేటేనండి. జగ్గయ్యపేట. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు? మేము తెలుగుదేశమేనండి. మేము సైకిల్కి, తాతయ్య గారికి. సైకిల్కి వేస్తారు. తాతయ్య గారికి వేస్తారా? అవునండి, తాతయ్య గారికి వేస్తాం. తాతయ్య గారికి వేస్తారు. అవును. ఎవరికి వేయరా? ఏమండి, ఎందుకని? మాకు చాలా మంచి పనులు చేశారండి. ఏమేం చేశారమ్మా? మాకు కొత్త ఇళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు ఆగిపోయిన గ్రూపులు, పాత గ్రూపులు నిలబెట్టారండి. డ్వాక్రా గ్రూపులు, పింఛన్లు కూడా వస్తుందండి. నాకు మా ఆయన గారు చనిపోయిండు. ఇంకా అట్లాంటి మంచి పనులు చేసేవాళ్ళని మేము ఎందుకు వదిలిపెడతామండి. ఎంత ఇస్తున్నారు పెన్షన్? 2,000 ఇస్తున్నారండి. 2,000 ఇస్తున్నారా? అన్నీ అందుతున్నాయి.
అన్నీ అందుతున్నాయండి మాకు. ఇప్పుడు ఉదయ్ భాను గారికి ఎందుకే రోడ్డు? మేము ఇక లేదండి, మాకు పోయిన సంవత్సరం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంతకుముందు 3 ఎలక్షన్లు కూడా ఇక అంతే వేసుకుంటారు. ముందు ఆయన గెలిచారు కదా, నాయకత్వం చూసారు కదా. అవును. ఇప్పుడు ఈయనకి వేస్తానంటున్నారు కదా, ఎలా ఉందో తేడా ఎలా ఉంది ఆయనకి ఈయనకి? మాకు నచ్చిందండి. ఇక తాతయ్య గారు వాళ్ళు మంచి పనులు చేస్తున్నారని మాకు గట్ట అభివృద్ధి పనులు కూడా బాగా జరుగుతున్నాయని మాకు అట్ట ఇష్టంగా ఉందండి. మరి చెప్పిన పనులన్నీ చేశాడు ఆయన తాతయ్య గారు? చేతనే ఉండారండి మాకు, మేము చెప్పినవి చేశారండి అన్నీ. గెలుస్తారా ఆయన? మళ్ళీ గెలుస్తారనే మాకు నమ్మకం అండి. ఏ ఊరండి మీది? మాది కన్నెవీడండి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తాం? చంద్రబాబు నాయుడుకి, తాతయ్య గారికి వేస్తామండి. తాతయ్య గారికి అంటే జగ్గయ్యపేట నియోజకవర్గం. జగ్గయ్యపేట. మీరండి? చంద్రబాబు గారికి, తాతయ్య గారికి. అస్సలు నా గుండె నిండా వాళ్ళే ఉంటారు. నాకు నేను సచ్చినా కూడా జై తెలుగుదేశం అనే సస్తా. నా అభిమానం ఆ కుటుంబం మీద. మంచి పనులు జరిగింది కాబట్టి మేము వేస్తున్నామండి. రోడ్ చేయించారు, రోడ్లు వేస్తూనే ఉన్నారు, సిమెంట్ రోడ్లు పక్కగా మంచితనంగా అన్ని బాగానే ఉన్నాయి కదా. మా సేవకర్ని కూడా మొరాలకించి మాకు కూడా 3,000 శాలరీ 8,000 శాలరీ చేశారు కదా, అందుకని మేము వేస్తాం. మాకు ఆశ సమ్మేళనం కూడా పెట్టారు సార్ చంద్రబాబు సీఎం గారు. 6,000 మందికి కూడా అప్పుడు పెట్టారు. 100% గెలుస్తామని మేము కూడా మాట ఇచ్చేసి వచ్చాం చంద్రబాబు గారికి, అందుకే మేము వేస్తామని చెప్తున్నాం. 5 ఏళ్లలో మీరు చూసిన అభివృద్ధి ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే ఏమేం జరిగినాయని? ఏమేం జరిగింది, రోడ్లు, రుణమాఫీలు కానీ, డ్వాక్రా గ్రూపులకి మహిళలకి డబ్బులు వేయటం కానీ, అలాంటి మళ్ళీ కోటా కానీ మంచిగా అన్ని సౌకర్యాలు, మళ్ళీ పింఛన్ పెంచేయటం కానీ అన్నీ చాలా బాగున్నాయండి. తాతయ్య గారి పరిపాలన నచ్చిందా మీకు? బాగా చాలా 100% నచ్చిందండి మాకు. అంటే ఏదైనా సాయం కోరి వెళ్తే వెంటనే చేస్తారండి, చేస్తారనే నమ్మకం కూడా మాకు చాలా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఉదయ్ భాను గారు, ఉన్నారండి. అసలు ఉదయ్ భాను గారు చూస్తేనే నాకు చాండాలం అండి. అసలు మా ఇంటి ముందు కూడా మేము రాని అనిపించిందండి. ఎందుకని? అంతేనండి, మా ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు కూడా వచ్చేస్తే మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా, మీరు కూడా పంచుతున్నారనే మాటకు వస్తారండి. మీరు పొద్దాక రావద్దు, మీ శారీస్ కూడా మాకు వద్దు, మీ 500 డబ్బులు కూడా మాకు వద్దని చెప్తామండి. అది వాళ్ళ శారీలు కూడా మేము తీసుకోమండి. మహిళలకి ఏం చేశారమ్మా తాతయ్య గారు? మహిళలకి పసుపు కుంకాల కింద 10,000 ఇచ్చాడు, ఇప్పుడు 10,000 కూడా వేస్తూనే ఉన్నారు కండి. జగన్ గారి పరిపాలన వస్తే ఇప్పుడు ఉదయ్ భాను గారు అన్నారు పెన్షన్ 3,000 చేస్తాం, మా పార్టీ అధికారంలో. అదంతా ఉట్టి మాయ అండి, ఉట్టి మాయ. ఇవ్వరు వాళ్ళు, అదంతా ఉట్టిదే. ఇది కూడా పీక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఈ 2,000 కూడా ఎందుకు ఇస్తున్నారు అని తీసుకునే ఛాన్సులు కూడా ఉంటాయి. వాళ్ళంతా ఉట్టి మాయ. అది ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, 3,000 చేస్తా అన్నారు, అవన్నీ చేస్తారంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు? చెయ్యరండి వాళ్ళు, మాకు నమ్మకం ఎలాంటిది లేదండి. వాళ్ళకి టీడీపీ నాయకులు ఇప్పుడు రాబోయే కాలం ఇంకా బాగా చూసుకుంటారు నమ్మకం ఉందా? నమ్మకం చాలా ఉందండి, 100% మాకు నమ్మకం ఉందండి. చాలా బాగా చూస్తారు అని, మహిళలకు కానీ ఎవరికి కానీ బాగా చేస్తారని మాకు నమ్మకం చాలా ఉంది. మళ్ళీ తాతయ్య గారికి ఓటేస్తానంట? తాతయ్య గారికి వేస్తాం. మీ పేరేంటమ్మా? కాకాని తులసి అండి. ఏ ఊరు మీది? జగ్గయ్యపేట. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఓటు ఎవరికి వేస్తారు? తాతయ్య గారికి వేస్తామండి. మీరమ్మా? తాతయ్య గారికి వేస్తామండి. తాతయ్య గారికి. మీరు కూడానా? మాకు ఆయన అంటే నమ్మకం, మాకు మంచి పనులు చేసి ఎందుకనంటే మాకు మంచి పనులు చేసిండండి. ఎస్సీ కార్పొరేషన్ మాకు ఎప్పుడు పొందినాం మేము. ఇప్పుడు ఆయన పదవులు, ఆయన రాజకీయంలో మేము అన్నీ పొందినాం. మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి. మాకు ఏది లేదన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడగంగానే మాకు అవన్నీ అయ్యేటట్టు చేసిండు. 25,000 కరెంటు మీటర్లు మా కట్ చేసుకొని తీసుకెళ్తే మా తీసుకొచ్చి బిగిచ్చిండు. కేవలం 25,000 కట్టాల్సింది, మేము పెనాల్టీతో సహా కట్టాల్సిన డబ్బులు కూడా 10,000ల్లో మాకు కరెంటు బిల్లు మీటర్లు మా 4 ఇళ్ళకి మీటర్లు తెప్పించిండు, పంపులు వేయించిండు. మాకు కావాల్సిన పనులన్నీ చేసిండు. మేము ఏదైనా సహాయం అని ఇప్పుడు పోయినా సరే మాకు చేసేటట్టు ఉన్నాడు. మాకు ఇళ్ళు వచ్చినాయి. మామయ్య గారు ఇంటి పనులలో కూడా వడ్డీ లేకుండా ఇప్పుడు మమ్మల్ని కట్టించుకుంటుండు. మేము ఆయన ద్వారానే ఏది కావాలన్నా సరే మా సహాయం ఆయన ఎల్లంలోనే మాకు చేస్తాడు. అంత ధైర్యం కూడా మాకు ఎందుకన్నా వాళ్ళ దగ్గరకు పోవడానికి లేదండి. ఎప్పుడైనా సరే అంత ఓదార్పు మాకు లేదు. ఎప్పుడైనా సరే మేము వెళ్ళి ఆయన దగ్గర అడగటానికి మేము అంత దూరం వెళ్ళలేస్తామా అనే భయం అనేది ఉండేది. ఈ తాతయ్య గారు ఏమో మాకు తెలియదు, ఇక్కడ ఉండే సభ్యుల్లో మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళైనా సరే, అక్కడ పరిచయం చేసేవాళ్ళైనా ఎవరైనా సరే, మా కౌన్సిలర్ నిలబడ్డారంటే ఏడుగొండల గారు ఏ సమస్య అన్నా సరే ఫోన్ చేయగలో ఇంటి దగ్గరకు వచ్చి ఏంటమ్మా పలానా సమస్య వచ్చిందని చెప్పంగానే మమ్మల్ని తీసుకెళ్ళి తాతయ్య దగ్గర నుంచోబెట్టి ఏ విషయమైనా సరే చిన్నబాబుతో మాట్లాడేస్తారు. మా ఏ పనైనా చేస్తారు. మేము ఏ పనికి వెళ్ళినా సరే ఇది కాదమ్మా అనేది అయితే చెప్పడం. ఇప్పుడు మిషన్లు మేము నేర్చుకున్నాం, అవి రాలేదండి అంటే మీ కోట్ల లక్షలు అయిపోయే లోపల మీ మిషన్లు వాళ్ళు ఇవ్వకపోయినా నా డబ్బులతో నేను మీకు ఇప్పిస్తానమ్మా, మీరేం భయపడమాకండి అని కూడా మాకు చెప్పిండు. నెలలో మాకు మిషన్ నేర్పించారు. మిషన్ కేంద్రం పెట్టి నేర్పించారు.
మా అక్కయ్య గారి కూతురికి పెళ్లి మ్యారేజ్ అయింది ఆయన గారి ద్వారానే వచ్చింది, కళ్యాణ పథకం కింద కూడా వచ్చేసింది. ప్రభుత్వంలో మంచి పనులన్నీ బాగా జరుగుతున్నాయి మీకు తాతయ్య గారు అంతే బాగానే జరుగుతుందండి. గవర్నమెంట్ పరంగా మాకు అన్ని బాగానే మంచిగా జరుగుతుంది. వేరే ప్రభుత్వంకి ఇద్దాం అనుకోవట్లేదు అవకాశం వైఎస్ఆర్సీపీకి కానీ జనసేనకి కానీ లేదండి. ఇన్ని మంచి పనులు చేశాక మళ్ళీ ఆయన గారిని కాదని మేము వేరే వాళ్ళకి ఎట్లా వేస్తామండి? ఇస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ఇస్తాం అన్నారు అని అనకుండా ఆయన గెలిపించినా గెలిపిపోయినా నేను ఇస్తానని చెప్పి మాకు ముందే 2000 చూపించిండు. 2000 ఇప్పుడే ఇచ్చి చూపించిండు. ఆయన గెలిస్తే నేను ఇస్తాను అన్నాడు. ఈయన గెలిపి తొలికే మాకు ఇచ్చిండు. ఏ డబ్బులైనా సరే ఇప్పుడు అది మాదే, గవర్నమెంట్ ద్వారా ఇచ్చే డబ్బులు ఏని మాయే, అవి వాళ్ళు గెలిపిస్తేనే ఇస్తాం, నేను వస్తే ఇస్తా అంటున్నా. అట్లా కాకుండా రాకతలకి నేను ఇస్తున్నా చూడండి అని మాకు పసుపు కింద డబ్బులు వేసిండు. ఇంకా మేము ఎవరు నమ్మాలో మీరే చెప్పండి. మరి నన్ను గెలిపిస్తే ఇస్తానని వాళ్ళని నమ్మాలా, నన్ను గెలిపించినా గెలిపిపోయినా బాధ లేదని మాకు డబ్బులు వేసిన వాళ్ళని నమ్మాలా మేము అందుకనే ఇక ఈ పదవి మాకు ఎవరైనా సరే మేము ఎవరిని మమ్మల్ని ఒత్తిడి చెయ్యరో బలవంతం పెట్టరు, మా ఇష్టపూర్వకంగా మేము తాతయ్య గారికే ఓటేస్తాం. పోయినసారి 18 వచ్చింది, ఇప్పుడు ఇంకా పైగానే వచ్చింది. మేమైతే అలా నమ్మకంతో ఉన్నాం. చుట్టుపక్కల ఊర్లో కూడా మాకు అర్థమైన వరకు అయితే అంతే ఉంది. మేము ఎట్లా ఫీల్ అయిపోతున్నాం వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏ అవసరమైనా సరే సరిగ్గా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ బాధలన్నీ మేము చూస్తున్నాం. గెలిపిస్తామండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.